హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈరోజు మా మేనకోడలు సీమంతానికి వెళ్తున్నాను. అక్కడ ఎలా జరిగిందో ఏంటో అయితే మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఆ, చాలా రోజుల తర్వాత ఇటువంటి ఫంక్షన్కి వెళ్తున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక త్వరలో మామ్ కాబోయే వాళ్ళ ఫంక్షన్ అంటే ఎంత బాగుంటుంది కదా ఎవరికైనాను. మనం మళ్ళా పురిడి పోసుకోవడం అంటే డెలివరీ అవ్వడం అనేది మనకి ఒక ఆడవాళ్ళకి అదొక మరొక జన్మ లెక్క. ఈరోజు అలాంటి ఫంక్షన్కి వెళ్తున్నాం. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తను అదే ఆ డ్రెస్సింగ్లో మేకప్లో ఎట్లా ఉంటుందో మా మేనకుని చూడాలని చాలా ఆతృతగా ఉంది. దానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా వీధిలో అందరూ కలిసి వెళ్తున్నాము. అక్కడ తను ఎలా ఉంది ఏంటి, ఏటేటి ఫుడ్ పెట్టారండి మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. మొత్తానికి మా వీధిలో అందరం కలిసి వెళ్దామని ప్లానింగ్ వేసుకున్నాము. ఆటోని కూడా బుక్ చేసుకున్నాము. అగోటి నా కోసం వెయిట్ చేస్తున్నారు రండి అనేసి. ఇంకా మా వాళ్ళు అందరం కలిసి యాక్చువల్గా 2 ఆటోలు బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక ఆటో మీద వెళ్ళి 2 ఆటో వచ్చి ఇంకొకటి మా మేనకోడలు చూడండి ఎంత బాగుందో కాబోయే మామ్. మేము సరదాగా అంటాం మా వర్ష తల్లి కూడా ఆంటీ అయిపోతుందనేసి నేను సరదాగా అనుకుంటాను. ఇప్పుడు అలా అయిపోయింది. చిన్నది, చాలా చిన్నది మా మేనకోడలు. కానీ అంత నిండుగా ఎంత చక్కగా ఉంది చూడండి. సీమంతంకించి ఇవన్నీ పెట్టారు, ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా. తన పాపం అలా కూర్చొని చూస్తుంది. ఈ టైంలో కొంచెం గాబరాగా ఇదిగా ఉంటుంది కదా, కానీ ఎంత నిండుగా ఉంది చూడండి. మా మేనకోడలకి నా దిష్టి తగిలిపోయినట్టుంది. స్వీట్లు, ఫ్రూట్స్, ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ ఇవన్నీ పెడతారు. సీమంతం అని తెలుసు కదా, ఇవన్నీ వేస్తారు చేస్తారు. కానీ చాలా అందంగా కనిపించింది. నెక్స్ట్ ఇదంతా ఫుడ్ సెక్షను. ఇందులోనే ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముందు ఎట్లా ఉంటుందని చూశాను. ఇంకా అప్పటికి జనాలు అలా మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఒక పక్క పావు ఒకటి, నెక్స్ట్ కూడా నేను పెట్టాను పులిహోర, బిర్యానీ, కర్రీ ఒకటి చాలా బాగుందండి. జీడిపప్పు అండ్ పన్నీర్ కర్రీ కొంచెం వెరైటీగా చేశారు. అన్నీ కూడా వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకే చాలా హ్యాపీ అనిపించింది. మాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. అదిగోండి మడత కాజా ఏదంటో సంథింగ్ అదొకటి, లడ్డు ఒకటి తాంబూలంగా ఎంచి అరటిపళ్ళు అవి ఇచ్చారు. ఇవాళైతే చాలా హ్యాపీగా అందరినీ మా వీధిలో వాళ్ళతో వెళ్తే అదొక హ్యాపీనెస్ అండి. అదిగోండి చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. బాయ్.